సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, పిండి వంటలు, గాలిపటాలు, మకరజ్యోతి దర్శనం, మన కుటుంబంతో గడిపిన మరెన్నో అందమైన క్షణాలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ పండుగను రైతుల పండుగ, మార్పు తెచ్చే పండుగ, పెద్ద పండుగ, పెద్దల పండుగ అని కూడా అంటారు. టౌన్స్ అండ్ సిటీస్‌లో కంటే పల్లెటూరులో ఈ పండుగను చాలా బాగా జరుపుకుంటారు. భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ అని కూడా అంటారు. పూర్వకాలంలో ఈ పండుగను 33 రోజులు జరుపుకునేవారు. ఇప్పుడు మనకి అంత టైం లేక 3 లేదా 4 రోజులు మాత్రమే జరుపుకుంటున్నాం. అసలు ఈ సంక్రాంతి అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటారు? ఎలా జరుపుకుంటారు? పండుగ గొప్పతనం ఏంటి? పౌరాణికంగా ప్రాచుర్యంలో ఉన్నవి ఏంటి? ఇలాంటి మరెన్నో విషయాలు ఈ వీడియోలో చూద్దామండి. లాస్ట్ వరకు కంప్లీట్‌గా చూడండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వరి పంట చేతికొచ్చిన తర్వాత ఈ పండుగ వస్తుంది. ఈ సమయంలో రైతులకు, కూలీలకు పొలం పనులు పెద్దగా ఉండవు. చేతిలో డబ్బు ఉంటుంది. అందుకే పల్లెటూరులో చాలా ఘనంగా జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను రైతుల పండుగ అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు పండుగ అంటే భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలుగా ఉంటే కొన్ని ప్లేసెస్‌లో మాత్రం 4 రోజుల పండుగ అని కూడా అంటాం. నాలుగో రోజు ముక్కనుముగా జరుపుకుంటాం. అందుకే దీన్ని పెద్ద పండుగ అని అంటారు. అసలు సంక్రాంతి అంటే మీనింగ్ సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగను మకర సంక్రాంతి అని అంటాము. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్, మహారాష్ట్ర, ఒడిశాలో మకర సంక్రాంతి, అస్సాం భోగాలి బిహు, పంజాబ్ లోహిరి, కేరళలో మకర విలక్కు, రాజస్థాన్, గుజరాత్‌లో ఉత్తరాయణ్ అని పిలుస్తారు. ఈ పండుగను మన దేశంలోనే కాదండి, నేపాల్, బర్మా, థాయిలాండ్‌లో కూడా జరుపుకుంటారు. మన హిందువులు జరుపుకునే 3 రోజుల పండుగ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మొదటి రోజు భోగి. సంక్రాంతికి ఒక రోజు ముందు భోగితో సంబరాలు స్టార్ట్ అవుతాయి. పౌరాణికంగా చూసుకుంటే కృష్ణుడు ఇంద్రునికి గుణపాఠం చెప్పడానికి గోవర్ధనగిరి పర్వతం ఎత్తింది ఈ భోగి రోజే. ఇంకొకటి చూసుకుంటే శివుడు తన వాహనము అయిన బసవన్నను భూమిపైకి పంపించి రైతులకు వరంగా మార్చింది ఈ భోగి రోజే. భోగి అంటే భోగభాగ్యాలు అనుభవించే రోజు అని అర్థం. ఎలా అంటే పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే కాలం కాబట్టి. ఈరోజు అందరూ వేకువజామునే నిద్రలేచి చలిమంటలు వేసుకుంటారు. వీటినే మనం భోగి మంటలు అని కూడా అంటాం. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, విరిగిపోయిన టేబుల్స్, తట్టలు, బుట్టలు వదిలేసి కొత్త వాటితో న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి గుర్తుగా కూడా భోగి మంటలు వేస్తారు. పాతకాలంలో భోగి మంటలు ఆవు పిడకతో, రేగి గంపలతో, రావి చెట్టు, మామిడి చెట్టు, మేడి చెట్టు బెరడులతో భోగి మంటలు వేస్తే గాలిలో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. వాటిలో ఔషధ గుణాలతో ఉన్న గాలిని పీల్చడం వల్ల మన హెల్త్ బాగుంటుంది. పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సాయంత్రం సమయంలో బొమ్మలను అందంగా అలంకరించి బొమ్మల కొలువు ఏర్పరుస్తారు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు రేగి పండ్లు పోసి ముత్తైదులకు పంచుతారు. ఈ పేరంటానికి వచ్చిన వాళ్లకు తాంబూలం, పసుపు, కుంకుమ, బట్టలు పెట్టడం మన ఆనవాయితీ. రెండవ రోజు సంక్రాంతి. పౌరాణికంగా చూసుకుంటే భీష్మ పితామహులు తన మరణశయ్యపై 58 రోజులు పడుకొని ఈ రోజు కోసమే ఎదురు చూశారు. ఈ రోజు చనిపోయిన వ్యక్తి మళ్ళీ పుట్టరు, మోక్షం పొందుతామని నమ్ముతారు. నెల రోజుల ముందు నుండే ఈ పండుగ హడావిడి మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి. హరిలో రంగ హరి అంటూ వేకువజామునే హరినామ సంకీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మరలుస్తాడు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుకూలంగా వాటితో డాన్స్ చేపిస్తారు.
తల ఊపించి దండం పెట్టిస్తారు. గంగిరెద్దుల వాళ్ళు అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అని సందడి చేస్తారు. ధాన్యం వచ్చిన ఆనందంలో మనం వారికి కొంత ధాన్యం ఇస్తాము. జంగమ దేవరలు, బుడుబుక్కల వాళ్ళు సంక్రాంతి పండుగకు గ్రామంలో సందడి చేస్తారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు, గాలిపటాలు ఎగరేయడం, అందుకే దీన్ని పతంగుల పండుగ అని కూడా అంటాం. ఇంటిల్లిపాది మిగతా రోజుల్లో ఎక్కడున్నా సరే ఈ పండుగ సమయంలో మాత్రం వాళ్ళ ఊర్లకు వెళ్తారు. పిల్లలకి ఎలాగో వారం రోజులు సెలవులుంటాయి. పండుగ 10 రోజుల ముందు నుండే పిండి వంటల హడావిడి మొదలవుతుంది. తెలంగాణలో నువ్వుల లడ్డు, అరిసెలు, సకినాలు, గ్యారప్పలు, మురుకులు, కారంపూస, చేగోడీలు చేసుకుంటారు. చుట్టుపక్కన వారు అందరూ కలిసి ఒకరోజు ఒకరి ఇంట్లో పిండి వంటలు చేసి మరొక రోజు మరొకరి ఇంట్లో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ పిండి వంటలు చేస్తారు. ఆ వంటల్ని వాళ్ళ పిల్లలకి, బంధువులకి పంచుతారు. తెలంగాణలో అక్కడక్కడ సంక్రాంతి నోములు కూడా నోచుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో బొబ్బట్లు, జంతికలు, చకినాలు, అరిసెలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు, బూరెలు ఇలా రకరకాలుగా వంటలు చేసుకుంటారు. కొత్త బట్టలు వేసుకొని ఈ పండుగను అందరూ ఆనందంగా ఆహ్వానిస్తారు. పిండి వంటలు పని వాళ్లకు, ఇంటి పక్కన వాళ్లకు రుచి చూపిస్తారు. సంక్రాంతి సమయంలో తెలుగు సినిమాలు చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. కొత్త అల్లుళ్లకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. ఎక్కడున్నా సరే భార్యతో కలిసి అత్తారింటికి వెళ్ళడం ఆనవాయితీ. కొందరు పితృతర్పణాలు కూడా సమర్పిస్తారు. 40 రోజుల దీక్ష తరువాత అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్పను మరియు మకర జ్యోతిని దర్శించుకునేది ఈ రోజే. మనం కూడా టీవీలో మకర జ్యోతిని చూస్తూ మొక్కుకుంటాం. మూడవ రోజు కనుమ పండుగ. కనుమ అంటే పశువు అని అర్థం. పశువులను ఆరాధించే రోజు ఇది. ఈ రోజు పశువులు ఉండే పాకను శుభ్రం చేస్తారు. పశువులను గ్రామంలో ఉన్న చెరువులో శుభ్రంగా కడుగుతారు. వాటి కొమ్ములకు పసుపు, కుంకుమ రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించి పూజిస్తారు. కనుమ రోజు మాంసాహారం తినడం ఆంధ్ర రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుంది. కనుమ నాడు మినుమ తినాలి అన్నది ఒక సామెత. అందుకే ఆ రోజు గారెలు చేసుకుంటారు. కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అన్నది కూడా సాంప్రదాయం. కనుమ పండుగ నాడు తెలంగాణ ప్రాంతంలో ఇళ్ల ముందు రథం ముగ్గు వేయడం మరియు దాన్ని ఇతర ఇళ్లకు కనెక్ట్ చేస్తారు. రథం ముగ్గును సూర్య భగవానుడిగా భావిస్తారు. తనను సరైన దారిలో నడిపించమని సూర్య భగవాను కోరుకుంటూ ఈ ముగ్గు వేస్తారు. మన సాంప్రదాయాలు మనం గౌరవించాలి, తెలుసుకోవాలి. ఈ 3 పండుగలు మీ జీవితంలో కొత్త వెలుగును ఇవ్వాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇది మన స్వాగ్ జిందగీ. మీ ఊరిలో మీరు పండుగని ఎలా జరుపుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి. మన సాంప్రదాయాలను గౌరవిద్దాం.